ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలోనే ఎండుమిర్చి రేట్లు దారుణంగా పతనమైపోయినాయి. ఒకప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు 5 ఏళ్ల కాలం పాటు స్థిరంగా దాదాపు 20,000 రూపాయల పైనే క్వింటాలకు మిర్చి ధర ఉండడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 12,000 నుంచి 15,000 మధ్య ధర పలుకుతుంది. అంటే అటు ఇటు దాదాపుగా ఒక 40% ధరలు పతనం కావడం జరిగింది. ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, ఈ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకు పోయి అక్కడ రైతులకున్న సమస్యలు తెలుసుకొని ఎందుకు ఈ రేట్లు ఇంత పతనమైనాయి, దీనికి గల కారణం ఏంది, మీకు ఎంత నష్టాలు రాబోతున్నాయి, మీకు పెట్టుబడి ఎంత, ఈ అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే నిన్నటి వరకు ఎక్కడే కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ మిర్చి రైతులకు సంబంధించిన విషయాన్ని ఎక్కడే కానీ ప్రస్తావించలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుంటూరు మిర్చి యార్డు పోవడం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా ఎక్కడ చూసినా కెరటాలు ఎగరపడే విధంగా జన సునామీ అనేది రావడం జరిగింది. అది చూసిన కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నటువంటి మీడియా, ముఖ్యంగా TV5, ABN, ఈటీవీ లాంటి టీవీలు ఇప్పుడు స్క్రోలింగ్లు మొదలుపెట్టిండ్రు. ఏమని మొదలుపెట్టిండ్రు? చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా నిన్ననే ఆయన యొక్క వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి పోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూసి, ఈ మద్దతును చూసి వాళ్ళకి ఏం తెలియచేయాలని అర్థం కాక దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, లేదా దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి పోకుండా చేయాలి, లేదా ఈ ఉన్న వ్యతిరేకతను ఏ విధంగా దాన్ని సర్దిద్దాలనే ఉద్దేశంతో ఇప్పుడు చిలువ పలుకులు పలుకుతున్నారు. ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు పోయింది ఢిల్లీకి మిర్చి మద్దతు ధర గురించి, మిర్చి రేట్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి వెళ్ళిందంట. ఆ విషయం నిన్న చెప్పలేదే మరి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ పర్యటన ప్రయాణించినప్పుడు ఆయన ఎందుకు పోయాడు అనే విషయం ఎవరైనా చెప్పిందా? చెప్పలే. ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? చూసినాం. మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మద్దతు చూసి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ పార్టీలు, వాళ్ళ కూటమి బలంగా ఉంది, వాళ్ళకు సామాజిక వర్గంగా ఎక్కడైతే బలంగా ఉంది అనుకుంటున్నటువంటి గుంటూరు జిల్లాలోనే అంత జనసందోహం, జగన్మోహన్ రెడ్డికి అంత మద్దతు వచ్చేసరికి దిక్కు తోచని స్థితిలో ఇప్పుడు మళ్ళా మొదలు పెడుతున్నారు. అది ఒకవైపు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు? ఆయన మేము వచ్చినాక చాలా మంచి చేసినాం అంటున్నారు. ఏం మంచి చేశారు సార్? మీరు వచ్చిన ఈ 9 నెలల కాలంలో రైతులకు సంబంధించి ఒక్క మేలు చెప్పగలరా? రైతులకు, ముఖ్యంగా రైతులకు పెట్టుబడికి ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి మీరు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిండ్రా 9 నెలల్లో? ఎక్కడ విడుదల చేయలేదే. ఎవరికైనా సబ్సిడీలు ఇచ్చిండ్రా? లేదే. సకాలంలో రైతులు అందించిండ్రా? విత్తనాలు అందించిండ్రా? సకాలంలో ఎరువులు అందించిండ్రా? ఏం చేసిండ్రు సార్ రైతులకు మీరు? ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మద్దతును చూసి తట్టుకోలేక అభూత కల్పనలు చేసి శూన్యంలో సునామీని సృష్టించే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడమే కాకుండా మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏమీ చేయలేదంట. జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏం చేయలేదా? ఈ తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి ఎవరైనా మేలు చేసినారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు మాత్రమని ప్రతి వ్యక్తి కూడా గుండెల మీద చేసుకుని చెప్పగలరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా చెప్పిన టయానికి రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా నిధులు విడుదల చేయలేదా? అదేవిధంగా వర్షాలకు, వివిధ తుఫానులకు దెబ్బతింటే వాళ్ళకు సకాలంలో నష్టపరిహారం అందించలేదా? అదేవిధంగా సబ్సిడీలు అందించలేదా? సకాలంలో విత్తనాలు ఇవ్వలేదా? ఎరువులు ఇవ్వలేదా? ఆర్పీకేల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చలేదా? ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రైతులకు ఏమి చేయలేదని మాట్లాడతారా? ఎట్లా సార్? వద్దు సార్. అధికారం ఉందని అన్ని అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు అన్నీ కూడా నిజం కావు. కొంచెం చూసి మాట్లాడండి. అంటే ఈ రాష్ట్రంలో మీరు ఏం ఊహించారు? మనకు అఖండమైన మెజార్టీ వచ్చింది, 164 సీట్లు ఉన్నాయి. కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కుంగిపోయి ఉంటాడు. అదే కాకుండా ఆ పార్టీకి సంబంధించిన మెయిన్ కార్యకర్తలను, నాయకులను రకరకాల కేసుల్లో బంధించడం, ఇంకా మనం ఇచ్చిన హామీల మీద ఎవరు మాట్లాడలే అని చాలా సంతోషపడ్డారు. చూసినాం.
నిన్న స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు సిసలైనటువంటి రాజకీయాల పోరాటం ఎలా ఉంటుందో, పోరాటం అంటే కేవలం మీరు అనుకున్నట్టు భౌతికంగా దాడులు చేయడమో లేదా సోషల్ మీడియా మీద వ్యక్తుల యొక్క జీవితాలను హననం చేయడమో కాదు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై పోరాడడం రాజకీయాల యుద్ధం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేవారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా, జగన్ ఆపలేని యుద్ధం ఇస్తా, తట్టుకునే శక్తి నీకుందా అని. యుద్ధం అంటే అది కాదు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల యుద్ధం అంటే గెలిచిన ఓడిన, అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజలకు సంబంధించిన ప్రతి విషయం మీద స్పందించడం, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై అక్కడ ఉండడం, ప్రతి సమస్యపై ప్రత్యక్షంగా దాన్ని తెలుసుకోవడం, అది యుద్ధం. ఏం యుద్ధం ఇచ్చారు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు యుద్ధం చేయాలనో, ఎవరితో యుద్ధం చేయాలనో, ఏ సమయంలో యుద్ధం చేయాలనో, అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా లేదని నోటికి ఏది వచ్చేది మాట్లాడితే యుద్ధం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని రారా పోరా, పైకి ఎగరేచ్చం, కిందికి దిగేచ్చం, నలిపేచ్చం, నులివేచ్చం అని మాట్లాడడం యుద్ధం కాదు. అధికారం కోసం నానా రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని మనకు పక్కకు తప్పుకోవడం యుద్ధం కాదు. యుద్ధం అంటే ఓడినా గెలిచినా ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యపై స్పందించే యుద్ధం. మొదలైంది యుద్ధం. చూసినాం కదా, మీకు అయిపోయింది 9 నెలల కాలం, మీకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. 9 నెలల కాలంలో ఎంతో సమయంతో పార్టీ పరంగా ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా వేచి చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఆగడు. ఆపలేని యుద్ధం, ఆపండి చూద్దాం. ఇది ఇప్పటి నుంచి స్లోగన్. ఆపలేని యుద్ధం, ఆపండి చూద్దాం. యుద్ధం అంటే మీలాగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని భౌతికంగా దాడి చేయడమో, లేదా మీకున్నటువంటి మీడియా ద్వారా వ్యక్తిగత జీవితాలకు చొరబడి వాళ్ళ జీవితాలను హననం చేయడం కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి సమస్యపై నిలదీయడం, మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం మీద నిలబడడం, మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజలకు తీసుకుపోవడం, ఇది యుద్ధం. ఈరోజు స్టార్ట్ అయింది ఈ రకమైన యుద్ధం. రైతులు ఎకరాలకు వేలకు పెట్టుబడులు పెట్టి కనీసం పెట్టుబడిలో 20% కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయిన తర్వాత ఇప్పుడు మీకు గుర్తుకొచ్చిందే? ఇప్పుడు గుర్తుకొచ్చిందే మీకు రైతు సమస్యలు? చాలా యుద్ధాలు ఉన్నాయి ముందు. ప్రతి యుద్ధం కూడా రాజ్యాంగానికి లోబడి, చట్టానికి పరిమితికి లోబడి, ఏదైతే సమాజం ఆమోదం పొందుతుందో, ప్రజల కోసం ఏ విధంగా ఒక నాయకుడు పోరాటం చేయాలనో ఆ విధంగానే ముందుకు పోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైండు. కేవలం ఇది ఒక ధరల గురించి మాత్రమే ప్రారంభమైన ఒక యుద్ధం, ప్రజా యుద్ధం. ఇంకా ముందు చాలా ఉన్నాయి. మీరు చాలా హామీలు ఇచ్చిండ్రు. ముఖ్యంగా యువతకు సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? తర్వాత మీరు ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు? మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. ఏమైంది? ఫ్రీ బస్సులు ఇస్తామన్నారు. ఏమైంది? ఇక మొదలు ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత క్రమ రీతిలో ఈ సమాజంలో మిమ్మల్ని దోషులను నిలబెట్టడానికి మీరు ఇచ్చిన అబద్ధపు హామీల పట్ల ప్రజలను మేల్కొల్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో, ప్రజల సహాయంతో ప్రజాక్షేత్రంలోనే చేయబోయే యుద్ధాన్ని ఆపగలిగే ధైర్యం మీకుంటే ఆపండి. మీరు ఆపలేరు. ఎందుకంటే యుద్ధం అంటే ఇక్కడ ఏంది? మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడం. మీరు ఇచ్చిన హామీ లేనప్పుడు అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ మోసాన్ని ప్రజలకు తీసుకుపోతారు. అదే ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని ఆపాలంటే మీరు చేయాలి. మీరు చెప్పినవన్నీ మీరు ఎక్కడ చేస్తారు? చేయండి. ఇప్పటికైనా మీరు చేస్తే చాలా మంచిది కూడా. ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని యుద్ధాలు అనేటివి తారాస్థాయికి పోయినప్పుడు సమాజానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ స్థాయికి తెచ్చుకోవద్దు. ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పక మిగతా వాళ్ళందరూ మీ వైపే ఉన్నారు కదా. కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, నానా పార్టీలన్నీ కూటమి అంతా ఒక వైపు ఉంది కదా. ఇంత ఘోరంగా దారుణాలు జరుగుతుంటే మీకు అధికారం ఉంది కదా, అఖండమైన మెజార్టీ వచ్చింది కదా అని అధికార మదముతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తుంటే ప్రజాస్వామ్యం చూస్తూ ఉంటుందే? ఇలాంటి వ్యవస్థను బాగు చేయడానికి లేదా ఇలాంటి వ్యవస్థకు బుద్ధి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఏ వ్యక్తి అయినా ముందుకు వచ్చినా ఆ వ్యక్తిపై నడవడానికి కోట్లాది మంది ప్రజలు సిద్ధంగా ఉంటారు. అదే ఈరోజు మనకు కనపడింది.
చూసినాం. ఇదేం అతిశయోక్తి కాదు. నిన్న చూసినాం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని జైల్లో ములాఖత్తులో భాగం వస్తే విపరీతమైన జనాలు, జన సునామీ. ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చిన ఈ జనాలు? ఒక్కపారి అర్థం చేసుకోండి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఉంది కదా ఈ ముఖ చిత్రం ఏందని. ఏమర్థమవుతుంది మీకు ఈ జనాలను చూస్తే? 9 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనపడుతుంది. వాస్తవంగా ఇంత మియారిటీ ఉండి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా ఇప్పుడిప్పుడు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం సాధారణంగా ఎక్కడ ఉండదు. రాజకీయాలు పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. చాలా టైం తీసుకుంటారు ప్రజలు కూడా. కానీ 9 నెలల కాలంలోనే ప్రజల కోసం మాట్లాడే ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి వెనక తండోపతండాలుగా ఈ ఎండల కాలం ఒక పక్క చెమట, ఇంకొక వైపు ఇంకొక వైపు మిర్చి ఘాటు, ఇన్ని రకాలు తోడైతే కూటమికి ఏమి తోడైంది అర్థమవుతుందా? అర్థమయ్యే ఉంటుంది. జాగ్రత్త. నోటికి వచ్చింది ఒక యుద్ధం కాదు. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల మధ్యలో చేయడమే యుద్ధం. చూద్దాం యుద్ధం ఎంతవరకు పోద్దో. ఈ యుద్ధాన్ని ఆపడానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, మీరు తీసుకునే చర్యలు ఈ ప్రజలకు ఆమోదం ఉంటుందో లేదో, కేవలం అధికారం మాత్రమే పరమావధి అనుకొని కొందరు మాట్లాడుతుండ్రు 11 సీట్లకే పరిమితమైన ఇంకా సిగ్గు రాలేదని. ఒకవేళ మీరు అనుకున్నదే కరెక్ట్ అయితే, మీరు చెప్పేది నిజమైతే రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా కంటిన్యూగా అధికారంలో ఉండే అవకాశమే లేదు. అంటే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కేవలం 4 సార్లు మాత్రమే సీఎం కావడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దాదాపు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే కూడా కాలేదు. అంటే అర్థం ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఒకరికి ఆమోదం ఉండదు. అంత మాత్రాన ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం మాట్లాడకుండా ఉండకుండా ఎవరు ఉండలేరు. అలా ఉండకూడదని కోరుకోవడం కూడా మీ యొక్క మూర్ఖత్వం, అమాయకత్వం. గెలుపు ఓటములే కాదు. గెలుపు ఎప్పుడైనా గెలుపు వస్తుంది. ఓటమి అనేది ఎట్లా వస్తుందో మనకు కూడా అర్థం కాదు. గెలుపు ఓటములు ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయానికి మూలంగా లేదా ప్రామాణికంగా తీసుకుంటే ఏ వ్యక్తి కూడా రాజకీయాలు కొనసాగే అవకాశం లేదు. ఇప్పటికైనా ఆ జన సునామీ ఎగసి పడుతున్న జన కెరటాలను చూసి మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అధికారం ఉందని మీ ఇష్టం వచ్చిన మీరు ప్రవర్తించవద్దు. మీ చేత అయితే చేయండి, ఎందుకు చేయలేకపోతే చెప్పండి. అంతేగాని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలి, అధికార దర్పణ ప్రదర్శించాలంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఆగే పరిస్థితి ఉండదు. చూద్దాం.